హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ కుర్తీ కటింగ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఇక్కడ ఈ క్లాత్ పట్టుది. ఇలా మనకి అంచు ఉండే ఒక పట్టు క్లాత్తో సింపుల్గా ఈజీ ఎలాంటి డిజైన్స్ లేని ఒక బేసిక్ కుర్తీ మోడల్ ఈ వీడియోలో చూద్దాం. బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ 4 లేయర్స్ ఉండేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెంగ్త్ మీ ఒరిజినల్ లెంగ్త్ కన్నా ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు, మనకి ఒకవైపు అంచు ఉంది కిందకి, సో కిందకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోకర్లేదు. కాబట్టి మీ ఒరిజినల్ లెంగ్త్ కన్నా ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. అంచు లేనిదైతే ఈ ½ ఇంచ్ కాకుండా ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంగ్త్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5.35 పెడుతున్నా, దానికన్నా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకొక మార్క్ పెడుతున్నాను. అది స్టిచ్ కోసం. మీరు మీ డ్రెస్లో ఎంతైతే ఉందో దాన్ని మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ విడ్త్ 2 ఇంచెస్ నాకు కావాలి. దానికి ఇంకా ముందుకు ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకుంటాం. అది స్టిచ్లోనికి వెళ్ళిపోతుంది. ఆర్మ్ హోల్ డెప్త్ 6 ఇంచెస్. సన్నగా చెస్ట్ తక్కువగా ఉండే వాళ్ళకి 5.5 కూడా సరిపోతుంది. ఎక్కువ చబ్బీగా ఉండే వాళ్ళకి 6.5 వరకు పెట్టుకున్నా కూడా ఓకే. మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాం. దానికి అడ్డంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ కార్నర్లో 1.5 ఇంచులకి ఒక పాయింట్ మార్క్ చేసుకొని సి షేప్ వచ్చేలాగా కర్వీ షేప్ని ఇచ్చుకుంటాం. నెక్స్ట్ వేస్ట్ లైన్ అంటే నడుం. మీ నడుం లూజ్ అంటే మీ బాడీలో నడుం ఎక్కడ తక్కువ లూజ్ ఉంటుందో ఆ లెంగ్త్ మెజర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 12 ఇంచెస్. నెక్స్ట్ కటింగ్ లెంగ్త్ 19 ఇంచెస్. ఇది చెస్ట్ లైన్. చెస్ట్ లైన్ అంటే మీరు మీ చెస్ట్ చుట్టూరా రౌండ్గా టేప్ను పెట్టుకొని మెజర్ చేసుకొని దాన్ని /4 చేయాలి. నాకు 36 /4 చేస్తే 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వేస్ట్ లైన్. ఇది కూడా మీ నడుం చుట్టూరా టేప్ పెట్టి మెజర్ చేసుకుంటారు. దాన్ని /4 చేసి మార్క్ చేస్తారు. కటింగ్స్ విడ్త్ వచ్చేసరికి మీ బ్యాక్ పార్ట్ అంటే సీట్ ఎక్కడైతే హైయెస్ట్ పార్ట్ ఉంటుందో దాని చుట్టూ రౌండ్గా టేప్ పెట్టి మెజర్ చేసుకొని /4 చేసి దాన్ని మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్కి అడ్డంగా ఒక మార్క్ వేసుకుంటాం, అంటే ప్లస్ సింబల్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు ఇది మన మార్కింగ్స్ పెట్టుకునేవన్నీ మన ఎగ్జాక్ట్ లూజ్ అంటే డ్రెస్ వేసుకున్నాక మనకి కరెక్ట్గా సరిపోయేది. మనకి ఖర్చుల కోసం కూడా కావాలి కదా, అది మ్యాక్సిమం 2.5 ఇంచెస్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. కటింగ్స్ దగ్గర మీరు కటింగ్స్ మార్క్ చేసుకున్న దానికన్నా మ్యాక్సిమం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ కిందకు వచ్చేసరికి మీకు టోటల్గా విత్ 22 ఇంచెసే రావాలనుకోండి, ఫోల్డ్ చేస్తే 11 ఇంచెస్ అవుతుంది కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ మనం లైన్ డ్రా చేసేసుకుంటాం. నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్ డెప్త్ అనేది ఎంత కావాలో మార్క్ చేసుకొని ఇలా రెక్టాంగిల్ బాక్స్ వచ్చేలాగా వేసుకుంటాం. ఆ రెక్టాంగిల్ బాక్స్లో మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ నెక్ని డ్రా చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఖర్చులతో పాటు అండ్ కుట్టుతో పాటు కలిపి పెట్టుకున్నవి, సో ఆ మార్కింగ్స్ మీద కట్ చేసేసుకుంటాం. రిమైనింగ్ క్లాత్లో స్లీవ్స్ కట్ చేసుకుంటాము. నాకు 9 ఇంచుల పొడవు ఉండేలాంటి హ్యాండ్స్ కావాలి. 9.35కి మార్క్ చేసుకుంటున్నాను. ½ ఇంచ్ పైకి, ½ ఇంచ్ కిందకి స్టిచ్లోనికి పోతుంది. కింద ½ ఇంచే ఎందుకు అంటే దీనికి అంచు ఉంది కదా, అందుకని. లేదనుకుంటే మీరు పైన ½ ఇంచ్ కాకుండా కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. మనం కిందకి 2 ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తాం కాబట్టి పైన ½ ఇంచు కింద 1 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి నార్మల్ స్లీవ్ లెంగ్త్ ఎంతో మార్క్ చేసుకోవాలి. నాకు 6 ఇంచెస్. అక్కడి నుంచి చెయ్యి విడ్త్ 6 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. కింద నుంచి పైకి వచ్చేసరికి చిన్నగా కర్వీ ఉండేలాగా మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ మనకి ఇది ఎంత ఉండాలి అంటే మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ చూడండి, టాప్లో కట్ చేసాము. ఎంత ఉందో మెజర్ చేసుకోండి. 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా 10 ఇంచెస్
దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోండి. అండ్ కిందకు వచ్చేసరికి హ్యాండ్ విడ్త్ 6 ఇంచెస్ అనుకోండి. ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటాం. ఇక్కడ 2 స్లీవ్స్ కూడా ఒకే దగ్గర నాకు వచ్చేసాయి కాబట్టి తీసుకున్నాం. మనకు ఒకవేళ లెంగ్త్ సరిపోకపోతే 2 వేరే వేరే ప్లేసుల్లో పెద్ద పీసెస్ ఉన్నాయి అనుకుంటే సపరేట్గా 2 కట్ చేసుకుంటాం. నెక్స్ట్ లైనింగ్ కట్ చేసుకుంటాము. కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు లైనింగ్ మీద ఫస్ట్ మార్కింగ్స్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఏదైనా మీకు తేడాగా అనిపిస్తే లైనింగ్ పాడైపోతుంది తప్ప డ్రెస్ అయితే ఏం కాదు. నెక్స్ట్ ఇలా పెట్టుకొని లైనింగ్ కట్ చేసేసుకుంటాము. నేను ఫస్ట్ నెక్ని కట్ చేసేసాను, ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉండేలాగా. కానీ అలా కాదు, ఫ్రంట్ కన్నా బ్యాక్ డెప్త్గా ఉంటుంది. మనం జనరల్గా ఆ స్క్వేర్ బాక్స్ని కట్ చేయకుండా అలాగే ఉంచేసి ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను ఎందుకు కట్ చేసేసా అంటే నాకు ఫ్రంట్కి బ్యాక్కి రౌండే కావాలి. బ్యాక్ వచ్చేసరికి కొంచెం డెప్త్ ఎక్కువ అవుతుంది తప్ప షేప్లో చేంజెస్ ఏమి ఉండవు కాబట్టి ఒకసారి కట్ చేసేసి తీసేసాను. మీరు మాత్రం అలా చేసుకోవద్దు. హ్యాండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ. మనకి లైనింగ్ మీద ఒరిజినల్ పీసు బ్యాక్ సైడ్కి కనిపించేలాగా పెట్టుకొని 1/2 ఇంచుకి ఒక స్టిచ్ వేసుకోండి. దాని కంటిన్యూషన్లోనే ఇంకొక స్లీవ్ని కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాం. ఇలా టర్న్ చేసుకొని లైనింగ్ మీద చివరికి ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు టర్న్ చేసి చూడండి, మీకు లైనింగ్ అనేది బయటకు వచ్చేయకుండా పర్ఫెక్ట్గా ఒరిజినల్ క్లాత్ కింద ఉంటుంది. దీని మీదనే ఒక 1/2 ఇంచుకి తిన్నగా ఒక స్టిచ్ వేసుకోండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈ వీడియోలో ఇది ఫాస్ట్గా పెట్టేశాను. ఇది షార్ట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. నెక్స్ట్ ఇలా టోటల్గా కదలకుండా ఉండేలాగా ఒక స్టిచ్ అనేది చివరికి వేసుకోవాలి. మీరు స్టిచ్ చేస్తూ ఉండేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి. మీరు స్టిచ్ వేసేసిన తర్వాత లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ ఎక్కువగా ఉండిపోయినట్టు అలా ఉంటే లూజ్గా అలా కనిపిస్తుంది కాబట్టి ప్రాపర్గా లైనింగ్కి ఒరిజినల్ పీస్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. నెక్ షేప్ కోసం బకరం వేసి స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనం లైనింగ్ మీద నెక్ షేప్ని డ్రా చేసుకొని ఆ నెక్ షేప్ని బయటికి రిమూవ్ చేసేస్తాం. ఆ పీస్ని ఫోల్డ్ చేసున్న బకరం మీద పెట్టుకొని నెక్ షేప్ని కరెక్ట్గా డ్రా చేసుకొని మీ నెక్ షేప్ ఎలా ఉంటే అలాగా దాన్ని డ్రా చేసుకొని అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ డిస్టెన్స్లో ఉండేలాగా బకరం క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఆ బకరాన్ని వేరే క్లాత్ మీద పెట్టి బకరం కన్నా కూడా ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బకరాన్ని ఓపెన్ చేసుకొని మిడిల్లోనికి ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తాం కదిలిపోకుండా ఉండడానికి. నెక్స్ట్ ఆ క్లాత్ని చిన్నగా 2 ఫోల్డ్స్ వేసుకొని బకరం మీదకి నీట్గా స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు మన నెక్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ మీద ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ షేప్ కన్నా 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి కట్ చేసి దాన్ని రిమూవ్ చేసేసుకుంటాం. ఇప్పుడు డ్రెస్కి అటాచ్ చేయాలి. ఎలాగా? ఫస్ట్ లైనింగు, దాని మీద డ్రెస్ ఒరిజినల్ పీస్ పైకి కనిపించేలాగా పెట్టుకొని దాని మీద బకరం పీస్ పైకి ఇలా కనిపించాలి. వైట్ పేపర్ కనిపిస్తుంది కదా, అది అలా పెట్టుకొని స్టిచ్ వేయాలి. స్టిచ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వేసుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత స్లాంట్గా కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టర్న్ చేసుకొని జస్ట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ ఆ యాడ్ చేసిన బకరం పీస్కి చివరన ఎగ్జాక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చెస్ అనేవి ఎప్పుడు ఈవెన్ డిస్టెన్స్లో వేసుకుంటేనే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఒక దగ్గర తక్కువ దూరం, ఒక దగ్గర ఎక్కువ దూరం ఉండేలాగా వేసుకుంటే మనం కుడుతున్న నెక్ షేప్ కాకుండా ఇంకా వేరేలా కనిపిస్తుంది. అది కూడా నీట్గా ఉండదు. అలా స్టిచ్ చేసిన తర్వాత ఈ బక్రం పీస్ని వెనక్కి టర్న్ చేసుకొని హ్యాండ్తో ఒకసారి ప్రెస్ చేసుకోండి. మన నెక్ షేప్ అనేది కనిపించేస్తుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండేలాగా ఆ నెక్ షేప్ మీద ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసి చూస్తే మన బక్రం పీస్ అనేది ఓపెన్గా ఉండిపోతుంది ఒకవైపు. దీన్ని ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి లైనింగ్కి మాత్రమే. అది ఎలాగా అనేది ఆల్రెడీ ఛానల్లో వీడియో పెట్టాను చూడండి. నెక్స్ట్
ఈ ఒరిజినల్ క్లాత్ లైనింగ్తో కదిలిపోకుండా ఉండడం కోసం పైనుంచి కింద వరకు బోత్ సైడ్స్ ముందుకి వెనక్కి ఒక స్టిచ్చెస్ అనేది వేసుకుంటాం. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని షోల్డర్స్లో ఏమైనా హెచ్చు తగ్గులున్నా ఆర్మ్ హోల్ సైడ్ ఉన్నా సరే కట్ చేసేసుకొని తీసేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ పీసులు ఒకదాని మీద ఒకటి, కింద పెడుతున్నది ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి, పైన పెట్టేది లైనింగ్ పైకి కనిపించేలాగా ఉండాలి. అలా పెట్టుకొని జస్ట్ చివరికి ఒక పావించ్ చివరికి ఒక కుట్టు వేసుకొని ఇలా టర్న్ చేసి చూడండి అన్ని క్లాతులు స్టిచ్ లోపలికి వెళ్ళాయా లేదా అని చెక్ చేసుకొని 1/2 ఇంచ్కి 2 స్టిచ్చెస్ అనేవి వేసుకోండి. సో దట్ మనకి బాగుంటుంది. షోల్డర్ కన్నా ఆర్మ్ హోల్ సైడ్కి వచ్చేసరికి చిన్నది 1/2 ఇంచులో సగం ఉండేలాగా స్లోప్గా స్టిచ్ వేసుకోండి. మనకి షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ సైడ్కి వచ్చేసరికి మన నెక్ షేప్ షోల్డర్ షేప్ అనేది స్లోప్గా ఉంటుంది కదా, దానికోసం అలా చిన్న స్లోప్గా ఉండేలాగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన హ్యాండ్స్ ఉన్నాయి కదా, దాని మిడిల్ పార్ట్ని ఈ షోల్డర్ అటాచ్మెంట్లో మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జాక్ట్గా పెట్టుకొని స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. మనం హ్యాండ్కి కూడా స్టిచ్ వేసాం కదా, చివరికి ఆ స్టిచ్ కన్నా లోపలికి ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచ్చెస్ అనేవి కంప్లీట్గా హ్యాండ్ ఆర్మ్ హోల్ అటాచ్మెంట్ దగ్గర వేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఒకవైపుకి స్టిచ్ వేసుకోవాలి. అలా దాన్ని టర్న్ చేసుకొని మళ్ళీ కంప్లీట్గా ఈ చివరి వరకు స్టిచ్ వేసుకుంటాము. నెక్స్ట్ ఈ చివరి నుంచి మళ్ళీ మిడిల్ వరకు. ఇప్పుడు 2 స్టిచ్చెస్ కంప్లీట్గా ఒక హ్యాండ్కి పడినట్టు మన హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇంకా ఒకసారి కింద పెట్టేసుకొని మీ మెజర్మెంట్స్ మనం మార్క్ చేసుకున్నాం కదా, చెరిగిపోతే ఒకసారి కంప్లీట్గా డ్రా చేసుకొని స్టిచ్చెస్ అనేవి వేసుకోండి. స్టిచ్చెస్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేయాలి. హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ క్లాత్ అనేది పైకి కనిపించేలాగా అలా 2 సైడ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటాం. మనకి ఈ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసరికి సూదిని అలా క్లాత్ లోపలికి ఉంచి ఇటువైపు తిప్పుకొని నెక్స్ట్ దాన్ని మళ్ళీ దించేసి అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్ స్టార్ట్ చేసుకొని హ్యాండ్ చివరి వరకు వచ్చేలాగా కుట్టుకుంటాం. ఇలాగా 3 స్టిచ్చెస్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఆ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఆపేసి కట్ చేసి తీసేసుకుంటాం. ఇలాగే ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకుంటాం. కటింగ్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి కట్ పెట్టుకొని ఆ పైన క్లాత్ని చిన్న స్లోప్గా కట్ చేసి రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటాం. జనరల్గా అయితే అంచులేని డ్రెస్సులకి మనం ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాం. దీనికి అంచు ఉంది కాబట్టి మనం కింద కుట్టక్కర్లేదు, ఓన్లీ 2 వైపులా సైడ్స్ స్టిచ్ చేస్తే చాలు. 1/2 ఇంచెస్కి 2 ఫోల్డ్స్ ఇలా వేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇలా స్టిచ్ చేస్తూ పైన మన కటింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ముందు నుంచే అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా కటింగ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ అలా సూదిని కిందకి దించి ఉంచుకొని క్లాత్ని జరుపుకొని అడ్డంగా ఒక 4-5 స్టిచ్చెస్ పడతాయి అంతే. ఇటువైపు కూడా మన కటింగ్స్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాం. అడ్డంగా ఒక 3-4 స్టిచ్చెస్ పడతాయి. అప్పుడు కూడా సూదిని కిందకి ఉంచి దాన్ని పైకెత్తి క్లాత్ని తిప్పుకోవాలి. అప్పుడు మళ్ళీ దాన్ని కిందకి దించేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, చివరికి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ టర్న్ చేసుకొని ఇలా చివరికి వేసుకుంటాం. కటింగ్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం స్లో చేస్తూ చిన్న చిన్నగా స్టిచ్ వేసుకోండి, అంతే సరిపోతుంది. ఇలాగే ఇంకో వైపు కూడా స్టిచ్ వేసేసుకుంటాం. సో దట్ మన డ్రెస్ రెడీ అయిపోయినట్టే. లోపల వైపు జిగ్జాగ్ మెషిన్తో జిగ్జాగ్ చేసుకోండి. 2-3 ప్లేసెస్లో ఇలా కట్స్ ఇస్తే మన డ్రెస్ కర్వీ షేపు పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మన డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఏదైనా సింపుల్గా ఉండేలాంటి డ్రెస్ మీద ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.